రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే కేవలం పేదవాళ్లకు మధ్యతరగతి కుటుంబాలను మాత్రమే ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కలుగుతున్నట్టు మాకు అనిపిస్తా ఉంది. హైడ్రా పేరుతో అడావిడి సృష్టిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మీరొక గొప్ప చిత్తశుద్ధితో చెరువుల దగ్గర నాలాల దగ్గర ఉన్నటువంటి ఈ కబ్జాల చెర నుంచి చెరువులను విడిపించడానికి ప్రయత్నమే చేస్తున్న వాళ్ళైతే చిత్తశుద్ధితో మీరిగిన ఈ ప్రయత్నం చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా కబ్జాలు చేసినటువంటి వాళ్ళని, చెరువులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళని వాటిని కూలగొడితే మాకెక్కడ కూడా అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు చూస్తే ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతూ ఉన్నది. వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి బడా కంపెనీల దగ్గరికి ఈ హైడ్రా దరిదాపులకు ఎందుకు పోతలేదు? దానిలో ఉన్నటువంటి మతలబ్ ఏమిటి? ప్రభుత్వం ఒక విషయం మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు పోతున్నప్పుడు ముందుగా ప్రజల నమ్మకాన్ని చూరగొనాల. ఈరోజు హైదరాబాదులో 25 చెరువులు, ఒకటి కాదు రెండు కాదు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకునేటటువంటి కంపెనీలకు జూలై 2022లో 25 చెరువులను వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకునేటటువంటి కంపెనీలకు అభివృద్ధి పేరుట దారాదత్తం చేసింది. వాళ్ళకి ఏమని దారాదత్తం చేసిందంటే, ఈ చెరువులన్నీ పనికి రాకుండా ఉన్నాయి, ఈ చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద మీరు చెరువులని సుందరీకరణ చేయండి, సమాజానికి మీ వంతు సహకారం అందించండి అని ఒక మాట చెప్పి, కానీ లోతుగా దాన్ని పరిశీలిస్తే దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే సంబంధిత కంపెనీలకు ఆ చెరువులను అప్పగించారు. ఆ సంబంధిత కంపెనీలు ఉన్నటువంటి చెరువులను మధ్యలోకెళ్ళి రోడ్లేసి కొందరు, FTLను మట్టి పోసి పూడ్ చేసి కబ్జా చేస్తూ ఇంకొందరు, బఫర్ జోన్లో నిర్మాణం చేపట్టకూడదని నియమ నిబంధనలను పక్కన పెట్టి నిర్మించడం ఇంకొందరు. ఈ రకంగా చెరువులు కబ్జాకు గురైతే ఈ హైడ్రా ఆ పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి, బడాబాబుల దగ్గరికి, దరిదాపులకు ఎందుకు పోతలేదు? MIMకు సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ నడి చెరువులో కడితే హైడ్రా అధికారి ఏం మాట్లాడతాడు? పత్రికా మిత్రులు అడిగినటువంటి సందర్భంలో హైడ్రా అధికారి గారు ఏం మాట్లాడతారు అంటే, మేము వాటిని పరిశీలిస్తున్నాం, వాటిని కూలగొట్టడానికి ఇది సమయం కాదు కదా అని మాట్లాడతారు. అసలు నిజంగా వాళ్లకు నోటీసులైనా ఇచ్చిండ్రా అని రాష్ట్ర ప్రజలకు ఈరోజు అనుమానం ఉన్నది. నోటీసులు ఇస్తే మీరు కనీసం చెప్పాలా, వాళ్లకు నోటీసులు మేము ఇష్యూ చేసినాం, వాళ్లకు సమయం ఇచ్చిండ్రు, లేదా వాళ్ళు ఈ ఫలానా తేదీ వరకు వాళ్ళే ఖాళీ చేస్తామన్నారు అనేది కనీసం సమాధానం చెప్పాలా. ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది, చెరువు మధ్యలో ఇంత పెద్ద కాలేజీని కడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే, ఇక్కడ MIM పార్టీ నడి చెరువుల కట్టిన 10 ఎకరాలని కబ్జా చేసిన వాళ్ళ దరిదాపులకు పోయేటటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా? మరి అదేవిధంగా మేము ఉదయం కొన్ని చెరువుల్ని ప్రత్యక్షంగా ముగ్గురం శాసనసభ్యులం వెళ్ళి అక్కడ చెరువుల్ని ప్రత్యక్షంగా మేము చూసినాం. నానక్రాంగూడలో మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర వాళ్ళకి ఇచ్చినటువంటి చెరువును మధ్యలోకి వెళ్ళే రోడ్ వేసి
అట్నుంచి ఇట్నుంచి మొత్తం మట్టి పోసి ఆ చెరంతా కూల్చేసి బహుళ అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకో నానక్రామ్ గూడల్నే వంశీరామ్ బిల్డర్స్ అక్కడ ఉన్నటువంటి చెరువుని కూడా కబ్జా చేసి దాంట్లో మట్టి పోసి మధ్యలో రోడేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. సొంత చెరువులలాగా తిరుగోల మొత్తం కంపౌండ్ వాళ్ళు కట్టేసి దాంట్లో వాకింగ్ వే ఏర్పాటు చేసేసి లోపలికి ప్రజలని కూడా అనుమతించేటటువంటి పరిస్థితి లేకుండా ఆ చెరువులు ఈరోజు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళినాయి. 25 చెరువుల నేను ఒక్కసారి మీకు పేర్లు చదివే ప్రయత్నం చేస్తా. షేర్లింగంపల్లిలో గోపి చెరువు అరవిందోకి ఇచ్చిండ్రు. నానక్రామ్గూడలో భగీరథమ్మ లేక్ మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చిండ్రు. మూసాపేటలో మైసమ్మ చెరువు వాసవికి, ఇబ్రహీంబాగ్ చెరువుని సైబర్ మియాడోస్, నానక్రామ్గూడ చెరువుని జయబేరి ప్రాపర్టీస్, చందానగర్లో గంగారాం చెరువు శర్వాణి వెంచర్స్ అండ్ ఎవెన్యూస్, ప్రేమావతి ఏరియాలో ముల్లగౌడ్ లేక్ వైష్ణవ్ గ్రూప్కి ఇచ్చిండ్రు. మదీనాగూడ చెరువు ఇండిస్ స్మార్ట్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిండ్రు. కొండాపూర్లో మస్జిద్ బండలేక్ని సమధుర ఇన్ఫాకామ్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిండ్రు. ఖానామెట్లో ముల్లతత్వ చెరువు మహిరా వెంచర్స్కి ఇచ్చిండ్రు. పటాన్ చెరువులో సఖీ చెరువుని ఇన్ఫార్లేక్ సిటీ ప్రాజెక్ట్స్కి ఇచ్చిండ్రు. పటాన్ చెరువులో ఇంకోటి తిమ్మక చెరువు ఏపీఆర్ ప్రాజెక్ట్స్కి ఇచ్చిండ్రు. గోపన్పల్లిలో చిన్న పెద్ద చెరువు అసన్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిండ్రు. హైదర్ నగర్లో ఎల్లమ్మ చెరువుని బొబ్బా కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిండ్రు. నానక్రామ్గూడలో విప్రో లేక్ వంశీరామ్ బిల్డర్స్కి ఇచ్చిండ్రు. కూకట్పల్లి లేక్ నయాన్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిండ్రు. ఖాజాగూడలో ఎల్లమ్మ చెరువుని నిహారిక ప్రాజెక్ట్స్కి ఇచ్చిండ్రు. ఖానామెట్లో మొండికుంట వాసవి హోమ్స్ వాళ్ళకి ఇచ్చిండ్రు. యాప్రా లేక్ని జీకే కన్స్ట్రక్షన్కి ఇచ్చిండ్రు. సఫీల్గూడ లేక్ని జైన్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిండ్రు. కూకట్పల్లిలో ఐడియల్ చెరువుని గోల్ఫ్ ఆయిల్ లిమిటెడ్కి ఇచ్చిండ్రు. మన్సూరాబాద్లో పెద్ద చెరువుని గ్రీన్ లీవ్స్ ఇన్ఫాకి ఇచ్చిండ్రు. గుట్టలంపేట చెరువుని అయ్యన్న ఫౌండేషన్కి ఇచ్చిండ్రు. మదీనాగూడలో రామసముద్రం చెరువుని వెట్టెక్స్ పంప్కి ఇచ్చిండ్రు. ఈ రకంగా హైదరాబాద్ ఉన్నటువంటి ఎక్కడనైతే వ్యాపారం బాగా జరుగుతుందో ఈ చెరువులకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాపర్టీస్ వాళ్లకు ఈ చెరువులను గత ప్రభుత్వం దారాదత్తం చేసింది. మరి అటువంటి ఈ చెరువులను ఈ ప్రభుత్వం ఎందుకు కనీసం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న కనీసం హైడ్రా దరిదాపులకు ఎందుకు పోతలేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. అసలు ఇంకొక విషయం, ఎంత గోల్మాల్ జరిగిందంటే దీంట్లో 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఇవంతా కూడా విలువ, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువుల పక్కన ఉన్నటువంటి భూముల విలువ మామూలుగా లేదు. ఒక్కొక్క ఎకరం 350 నుంచి 400 కోట్ల రూపాయల మినిమం విలువ ఉంటుంది. ఈరోజు 1000 కోట్ల రూపాయల విలువ గల భూములని ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిండ్రు. దీని మీద సంతకాలు ఎవరెవరు ఉంటాయంటే డిప్టీ ఎంఆర్ఓ, ఒక సర్వేయర్. ఇంత పెద్ద సంబంధించినటువంటి 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని మీరు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తే ఇక్కడ జిల్లా కలెక్టర్ది సంతకం ఉండదు. అప్లోడ్ చేసిండ్రు. ఈరోజు సైట్లో అప్లోడ్ చేసినటువంటి కూడా ఎఫ్టీఎల్ లెవెల్ తగ్గించి వాళ్ళకు అనుగుణంగా డిజైన్ చేసి 1954లో జరిగిన సర్వే కానీ 72లో జరిగినటువంటి సర్వే కానీ 1930లో జరిగినటువంటి సర్వేల ప్రకారం ఈ లెక్కలన్నీ చెరువుల విస్తీర్ణం అంతా కూడా తీస్తే ఈ బడాబాబులంతా ఏ రకంగా కబ్జా చేసిండ్రు, ఎన్ని ఎకరాలకు కబ్జా గురైందో ప్రభుత్వానికి సరైన లెక్కలు తెలుస్తాయి. కానీ జరుగుతున్నటువంటి విచిత్రం ఏంటంటే ఉన్నటువంటి ఈ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులే. ఈ ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి శక్తి ఆ పెద్ద పెద్ద కంపెనీలకు ఉన్నది. మరి ఈరోజు చిన్న వ్యక్తులు కిరాయి ఉన్నారు, సార్ మేము కిరాయి ఉన్నాము, మాకు కొంత సమయం ఇవ్వండి అంటే లేదు హైడ్రా అంటే దీని రూల్సే వేరు, దీని రెగ్యులేషనే వేరు, దీని పద్ధతే వేరు అని మాట్లాడి ఈరోజు రాత్రి నిద్రిస్తున్నటువంటి సమయంలో కూడా మిషన్లు పెట్టి కూలగొడుతున్నారు కదా. మరి బహుళ అంతస్తులు ఇంత పెద్ద ఈ లేక్ల్ని ఈ చెరువుల్ని కబ్జా చేసి 1000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకున్నటువంటి ఈ కంపెనీలకు దరిదాపులకు హైడ్రా ఎందుకు పోతలేదో సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా పత్రికా మిత్రులకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం. మేము అతి తొందరలో ఈ ఉన్నటువంటి 25 చెరువులని కాకుండా నిజాం గవర్నమెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా రికార్డ్స్ అంతా కూడా మేము కలెక్ట్ చేసినాం.
అధికారికంగా ఆ కార్యాలయంలో ఉండాల్సినటువంటి రికార్డు కూడా కొంత మాయమైంది. వాళ్ళు అనుకుంటున్నారేమో ఆ రికార్డ్ అంతా మాయం చేయగలిగినాం కాబట్టి ఎక్కడా లేదు. గత ప్రభుత్వాన్ని మేము మేనేజ్ చేసి ఫిక్స్ చేసినటువంటి ఎఫ్టీఎల్లు ఉన్నాయి కాబట్టి మేము ఆరాం కొద్ది వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం. ఇంకా మిగిలిన వేల కోట్ల రూపాయలు హాయిగా సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారేమో. దీన్ని ఈరోజే హైడ్రా కమిషనర్ గారికి ఈరోజు 4:30కు మేమంతా కూడా కలుస్తున్నాం. మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా హైడ్రా మేము ఇస్తాము. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు సరైన రీతిలో స్పందించకుంటే ఇక్కడ హైకోర్టును ఆశ్రయిస్తాం. పేదల మీద చూపిస్తున్నటువంటి మీ ప్రతాపంని, ఈ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసినటువంటి ఆ బడాబాబుల దగ్గరికి పోయేటటువంటి ధైర్యం లేదా, దమ్ము లేదా, లేదా కేవలం ఈ చట్టం పేదలని ఇబ్బంది పెట్టడానికి, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకు ఒక ఎంఐఎం పార్టీకి ఒక న్యాయం, ఫాతిమా కాలేజీకి ఇంకొక న్యాయం, మామూలు ఒక షెడ్ ఉంటే దాన్ని కూలబెట్టేందుకు వందల మంది పోలీసుల్ని మోహరిస్తూ ఉన్నారు. అంటే ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. హైడ్రా ఏదో చేస్తున్నట్టు ఈ రాష్ట్రంలో ఒక వాతావరణం క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఖచ్చితంగా రేపటి నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ఒక్కొక్క చెరువు దగ్గరికి వెళ్ళి గతంలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ఇప్పటికే మేము తీస్తున్నాం. ఇంకొక 2-3 రోజులు సమయం తీసుకొని ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క ఎమ్మెల్యేని బాధ్యతగా పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా పూర్తిగా అధ్యయనం చేసి పేపర్తో సహా ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్తో సహా హైడ్రా అధికారులకు ఇస్తాం. సరి అయిన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. చివరిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయం అనేది, చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలా? కేవలం పేదల పట్ల మాత్రమే మేము ఇంత నిక్కచ్చిగా ఉంటాం, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తాం, కానీ మిగతా బడాబాబుల జోలికి మేము పోము అంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఎదిరిస్తుంది. మీరు హైడ్రా తీసుకొచ్చినామని గొప్పలు చెప్తా ఉన్నారు కదా, మీరు న్యాయంగా పనిచేస్తే కబ్జాలకు వాస్తవంగా గురైనటువంటి అన్నిటినీ మీరు తొలగిస్తామంటే మొదలుగా సంతోషపడేది మేమే. కానీ మీరు చేస్తున్నటువంటి పన్నులను చూస్తే ఈరోజు ప్రజలకు అనుమానం కలుగుతూ ఉన్నది. పేదలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తా అని ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము చెప్తున్నటువంటి విషయాల మీద పూర్తిగా సమీక్ష జరపాలా. దీంట్లో గత ప్రభుత్వంలో ఏ అధికారులైతే ఈ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి ఎన్ఓసీలు ఇచ్చిండ్రో, ఎక్కడికి వెళ్ళిండ్రో అధికారులు, ఒక్క ఇరిగేషన్ అధికారి సంతకం లేదు దీని మీద. ఒక ఏఈ సంతకం ఉండదు, డిప్టీ ఇది ఉండదు, ఈఈది ఉండదు, ఎస్సీ ఇది ఉండదు, సిఈది ఉండదు, ఈఎన్సీది ఉండదు. సంబంధించినటువంటి ఏ ఇరిగేషన్ అధికారి సంతకం లేకుండా ఎఫ్టీఎల్ ఎట్లా ఫిక్స్ అవుతాయి? ఆ ఇరిగేషన్ అధికారులు కనీసం ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేటప్పుడు ఇరిగేషన్ అధికారుల సంతకాలు ఉండాలి కదా. అంటే గత ప్రభుత్వంలో కూడా ఇది పూర్తిగా గోల్మాల్ జరిగింది. దీని మీద కూడా ప్రభుత్వం విచారణ జరపాలా. జరిపి హైడ్రా ఎక్కడనైతే అక్రమణలు ఉన్నాయో, ఎక్కడనైతే ఇవన్నీ కబ్జాలకు గురైనాయో వాటి మీద మీరు దృష్టి సారించండి. ఈరోజు కమిషనర్ గారిని కలిసిన తర్వాత త్వరలోనే ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని కాగితాలు సహా, ఆధారాలతో సహా భారతీయ జనతా పార్టీ మీకు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హైడ్రా స్పెసిఫిక్గా వారు తీసుకోబోయేటటువంటి నిర్ణయాల గురించి ప్రజలను అవేర్ చేసే విధంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. కేవలం పత్రికా మిత్రులు అక్కడక్కడ అడుగుతున్నటువంటి సందర్భంలో బట్టి మాత్రమే హైడ్రా అధికారి మాట్లాడతాము. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఫాతిమా కాలేజీ మీద ఎందుకు మీరు ఆ రకమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు? ప్రజలకు స్పష్టంగా అనుమానం వస్తున్నది. ఎప్పుడైతే మీరు ఫాతిమా కాలేజీ మీద ప్రేమ చూపిస్తున్నారో కనీసం వాళ్లకు నోటీసు ఇచ్చేటటువంటి ధైర్యం కూడా హైడ్రాకు లేదనంటే వీరు భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి వీళ్లకు లేదేమో అనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే 2 సంఘటనలు జరిగినాయి. మాకైతే అనుమానం వస్తూ ఉన్నది. ఈరోజు సిటీ కమిషనర్ని మార్చినట్టు రేపు హైడ్రా కమిషనర్ కూడా మారుస్తారేమో. ఇప్పటికే ఎంఐఎం పార్టీ ఒత్తిడి మొదలైంది ఈ రాష్ట్రంలో అని మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఒక అధికారి వచ్చి 15-20 రోజుల లోపలనే అధికారులను మార్చేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నదంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరుగుతున్నదా,
లేదా ఎంఐఎం పార్టీ పరిపాలన జరుగుతున్నదా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొంత స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు అనుమాన పడుతున్నారు. నీతితో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నాడని పేరు వస్తున్నటువంటి సమయంలో హుటాహుటిన ఆ అధికారిని మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏం జరిగింది? ఆ అధికారి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొస్తున్నటువంటి అధికారిని అంత హుటాహుటిన మార్చాల్సినటువంటి అవసరం మాకున్నటువంటి సమాచారం ఏందంటే, మేము చెప్పినట్టు ఇంటలేడు అని ఎంఐఎం వాళ్ళు భావించిండ్రు కాబట్టే ఆ అధికారిని మార్చిండ్రు అని మాకు సమాచారం వచ్చింది. ప్రభుత్వం ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు ప్రత్యామ్నాయం చూయించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చెయ్యాలి. మీరు నిమజ్జనం చేసే రోజే లేదా నిమజ్జనంకు వారం 10 రోజుల ముందే హిందూ పండుగలు జరుపుకునేటప్పుడే మీ రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తుకొస్తే అది కరెక్ట్ కాదు. మీకు తెలుసు కదా, హైకోర్టు ఇచ్చినా, ట్రిబ్యునల్స్ ఇచ్చినా, సుప్రీంకోర్టు ఇచ్చినా, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినా, ఇవన్నీ ఏది ఉన్నా కూడా ఎక్కడా ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇబ్బందులు కలగకుండా చూసిన తర్వాతనే ప్రభుత్వం మిగతా మాటలను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే, ఒక చెరువు డెవలప్మెంట్ చెయ్యతందుకు ఇచ్చినప్పుడు దాని విస్తీర్ణం ఎంత, చేసి తిరిగి సంబంధిత కంపెనీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు దాని విస్తీర్ణం ఎంత, ఆ చెరువు ఆకారం ఆ సంబంధిత కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఏ ఆకారంలో ఉండే, అసలు చిన్న విషయం మీద జిల్లా కలెక్టర్ సంతకం లేనిది ఒప్పుకోమని అంటారు. ఎంత విచిత్రం అంటే, ఈ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినటువంటి తీరు, అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంటేషన్ సిస్టమ్ చూసుకుంటే గత ప్రభుత్వం మండల స్థాయి అధికారితోనే వేల కోట్ల రూపాయల విలువ గల భూములకు రాజముద్ర వేసిండ్రు. దీన్ని ఆధారంగా చేసుకొని రేపు కోట్లకు పోయే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వమే ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసింది కాబట్టి ఆ ఎఫ్టీఎల్ ప్రకారమే మేము అనుమతులు తీసుకున్నాము అని అంటారు. ఇంకొక విషయం కూడా మేము చెప్పాలా స్పష్టంగా, అసలు ఈ ఎన్ఓసీలు ఇచ్చినటువంటి మంజూరులు ఇచ్చినటువంటి అధికారులను ఎందరి మీద ఇప్పటి వరకు క్రిమినల్ కేసులు పెట్టిండ్రు? సహజంగా ఒక లబ్ధిదారుడు కానీ ఒక మనిషి ఏం చూస్తాడంటే, కాగితాలు ఏమేమి అనుమతులు ఉన్నాయని అన్ని చూస్తాడు. అన్ని అనుమతులు ఉన్నటువంటి ఫ్లాట్స్ని కానీ ఇండిపెండెంట్ ఇండ్లని కానీ అతడు కాగితాలన్నీ చూసి బ్యాంకుకి వెళ్ళి లోను తీసుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి సమయంలో ఇది అక్రమమని అర్ధరాత్రి 12 గంటలకు మషిన్లు పెట్టి బుల్డోజర్లు పెట్టడమే ఇది ఒక గందరగోళమైనటువంటి పద్ధతి అనిపిస్తున్నది. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఆక్రమణలకు గురైనాయో ఒక గజెట్ ప్రభుత్వం విడుదల చేయాలి. ఎన్నిటిని కూల్చదలుచుకున్నారో గజెట్ స్పష్టంగా ప్రభుత్వం విడుదల చేయాల. దాంట్లో ఎఫ్టీఎల్ ఎన్ని, బఫర్ జోన్లు ఎన్ని, ఏ రకంగా వాళ్ళు ఏ అధికారి వాళ్లకు అనుమతి ఇచ్చిండు, ఆ అధికారిపై తీసుకున్నటువంటి చర్యలేమిటి, ఇవన్నిటి కూడా ఒక పేపర్ పబ్లిష్ చేయాలా, గజెట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా. దాని ప్రకారం ఈ హైడ్రా ముందుకెళ్తే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది.